నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. విత్తనం దశ నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం దాకా రైతుల చేయి ప్రతి అడుగులోనూ పట్టుకొని మేము నడిపిస్తాం అన్న జగన్మోహన్ రెడ్డి గారు, అంటే జగన్ సర్కారు రైతులకి ఏ మేర లాభం చేసింది, ఎంతవరకు నష్టం చేకూర్చింది, ఎంతవరకు ప్రయోజనాలు చేకూర్చిందంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వచ్చిన తర్వాత రైతుల్ని నట్టేట ముంచేశాడు షణ్ముఖ్. దాంట్లో ఏమి చేయకపోయినా నేను రైతులకు అంతా చేసినానని చెప్పాడు. ఆయన మనకి రైతు భరోసా ఉంది చూసావా. రైతు భరోసా అంటే ఏంటంటే రైతుకి అన్ని రంగాల్లో భరోసా ఇచ్చినోడు మగోడు అవుతాడు. ఏది ధాన్యం కొనుగోలు కానీ, తర్వాత విత్తనాలు సబ్సిడీతో ఇవ్వటం కానీ, తర్వాత పురుగు మందులు సప్లై చేయటం కానీ, రైతులకు పనిముట్లు ఉంటాయి, ట్రాక్టర్లకు పనిముట్లు కానీ, తర్వాత మనకు తైవాన్ స్పేర్లు కానీ, మందు కొట్టుకోవటానికి తైవాన్ స్పేర్లు కానీ, తర్వాత న్యూట్రో ఫర్టిలైజర్స్ అని అంటారు, అవి ఇవ్వడం కానీ, ఇలాగా రకరకాలుగా రైతుకు చాలా అవసరం ఉంటాయి. అంటే పైపులు ఉంటాయి, రైతులు పైపులు కానీ, బోర్లు కానీ, విద్యుత్ కనెక్షన్లు కానీ, ఇలా చెప్పుకుంటా పోతే రైతులకు గోడౌన్లు కానీ, రైతులకు కోల్డ్ స్టోరేజ్లు కానీ, రైతులకు మార్కెట్ యార్డ్లు కానీ, రైతుకు మద్దతు ధర కానీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత పత్తి పురుగు మందు ధర, ఈ పురుగు మందు ధరలు ఏమైనాయో తెలుసా? 2014 నుంచి 2019 దాకా ఆ ధరకి ఒక సపోజ్ చెప్తానన్న, కస్టోడి అని ఒక మందు ఉంటుంది. 1000 రూపాయలు ఉన్న మందు 3600, 4000 దాకా పోయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 3 రెట్లు దాకా పెరిగినాయి. పురుగు మందుల ధరలేమో ఆకాశాన్ని అంటిపోయింది. అదేవిధంగా రైతు కూలీల ధరలు కూడా ఆకాశాన్ని అంటిపోయింది. రైతు కూలీల ధరలు పెరిగేదానికి దేని మీద ఆధారపడి ఉంటుందంటే వస్తువుల ధరలు, అంటే నిత్యావసరాలు కొనుగోలు ఉంటాయి కదా, వాటి ధరలు పెరిగితే రైతు కూలీల ధరలు పెరుగుతాయి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకో సమస్య ఏందో చెప్పిన, ఈ లిక్కర్ ధరలు కూడా అడ్డగోలుగా పెంచాడు. 60 రూపాయలకి 80 రూపాయలకి చెప్తున్న క్వార్టరు 180 మొదలుకొని 250 రూపాయలకి పెంచారు. అది కూడా వచ్చి రైతు మీద పడుతుంది. ఎందుకంటే వాడు బుడ్డి అయింది రావుడు. అందువల్ల ఈ క్వార్టర్ ధర కూడా పెరిగిల్లా. అదేమంటారు, నా క్వార్టర్ తెచ్చిస్తే కానీ నేను రానంటారు. ఇట్లాంటి సమయంలో అసలు రైతు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? రైతుల్లో అందరు రైతులు వ్యవసాయం చేస్తారా? కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఈ యొక్క లక్ష్య అంటే మనకి రైతులు, అంటే రైతు కుటుంబాల సంఖ్య 53.58 లక్షల మంది ఉన్నాయని మనం గణాంకాలు చెప్తుండే. ఎంతమంది? 53.58 లక్షలు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటాను కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 13,500 రూపాయలు 6,000 మనం తీసేయాలి. ఏంది? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి 6,000. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంత 7,500. ఎంత ఇచ్చిండు? 7,500 మాత్రమే ఇచ్చాడు. అది చెప్పుకోడు, అంతా నేను ఇచ్చినాననే చెప్పుకుంటాడు. వీడిచ్చింది లేదు, సచ్చింది లేదు. తర్వాత మనకి వాటర్ పోవాలంటే పైపులు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే 20 అడుగులు ఉండే పైపు, హెచ్డిపి పైపు 2,500 డిపాజిట్ కడితే ఎంత? 2,500. 40 పైపులు ఇచ్చాడు. అంటే 40 పైపులు అంటే 4 2 ఎంత? 800 అడుగులు. 800 అడుగులు లెంత్ ఉండేటటువంటి హెచ్డిపి పైపులు ఎక్కడికెక్కడ ఓడ తీసుకోవచ్చు, మంచి పైప్స్ ఇచ్చాడు. తర్వాత ధాన్యం కప్పెట్టుకోవడానికి మంచి పట్టలు ఇచ్చాడు. ధాన్యం కప్పెట్టుకోవడానికి పంటలు ఇచ్చాడు. 50% సబ్సిడీతోటే రైతులకు కావాల్సినటువంటి తైవాన్ స్పేర్స్ ఉంటాయి, అవి ఇచ్చాడు. తర్వాత సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాడు. అన్ని రకాల పంటల బీమా పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పంటల బీమా లేదు, 0 వడ్డీ రుణాలు లేవు. పేరుకు చెప్తాడు వచ్చినానని, తీరా లెక్కపత్రం చూసుకుంటే కదా మనకి ఎంత అయింది. గతంలో వరికి 2014-19 మధ్యకాలంలో పెట్టుబడి ఒక ఎకరా వరికి ఎంత అయ్యేదంటే 25,000 రూపాయలు అయ్యేది. అదే మిర్చి అంటే కమర్షియల్ క్రాప్ తీసుకున్నాం, ఒకటి నార్మల్ క్రాప్ తీసుకుంటే దానికి 25,000 పెట్టుబడి అయ్యేది. మిర్చికి 1,50,000 అయ్యేది. ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత వరి పంటకి సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నా నేను, ఒక ఎకరా వరి ధాన్యం పండియాలంటే 40,000 ఖర్చు వస్తుంది రైతుకి. అదే మిర్చి పండియాలంటే ఒక ఎకరాకి 2,70,000 రూపాయలు ఖర్చు వస్తుందన్నమాట. అంటే ఒకవైపు రైతులకేమో ఖర్చులు డబల్ అయిపోయినాయి, కానీ గిట్టుబాటు ధర ఏమో
ఎంత కాడికి అంతే ఉందన్నమాట. నేను అంత చేసినాను ఇంత చేసినానని చెప్తాడు కదా. ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు కదా. ఏడన్నా ఒక్కటి కట్టాడా? ఇప్పుడు కౌలు రైతులు ఎంతమంది ఉంటారు? 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళల్లో కేవలం 1,05,000 మందికి ఇచ్చాడు. మిగతా వాళ్ళు ఏమైపోవాలా? ఎక్కువగా ఆత్మహత్యలు ఏం జరుగుతాయి చూడక. ప్రతి సంవత్సరము ఇక్కడ ఆత్మకు పాల్పడుతున్నటువంటి రైతుల సంఖ్య దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకున్న ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. ఏదన్నా ఒక రైతు చనిపోతే 7 లక్షల రూపాయలు చనిపోతే ఇచ్చే ముందు బతుకున్నప్పుడు ఇస్తే సరిపోద్దిగా. పంట నష్టపోయిన అనుకున్నా దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రైతులు పంట నష్టపోతే ఈయన కేవలం ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే పంట నష్టపరిహార విపత్తుల నిధి అప్పుడు ఏమన్నాడు, నేను 4,000 కోట్లు పెడతానన్నాడు. ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు విపత్తు నిధి పెడితే అంటే 5 సంవత్సరాలకి ఎంత కావాలా? 20,000 కోట్లు రావాలి. అంటే అట్లీస్ట్ 50% కన్నా వచ్చాడుగా. కానీ ఈ మగోడు చెల్లించిందంతా 3,261 కోట్లు విపత్తు నిధి కింద. ఉద్యానవన శాఖలు అయితే ఇది మీ పక్క రాయలసీమలో ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయి కదా. ప్రధానమైన ఉద్యానవన శాఖలో మొక్కలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు గతంలో. డ్రిప్ 90% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. ఎత్తేసాడుగా డ్రిప్ని? ఎత్తేసాడా లేదా? లేదుగా. కాబట్టి డ్రిప్ లేకపోతే హార్టికల్చర్ రంగం ఎలా ముందుకు పోద్ది? కాబట్టి సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 2019 నుంచి 23-24 వరకు క్రాప్ హాలిడే, ఒక విధమైనటువంటి క్రాప్ హాలిడే అనధికారికంగా జరిగింది. ఆ లెక్కలు బయట పెట్టడంలో దాదాపుగా 1,32,00,000 ఎకరాల్లో ఎంత? 1,32,00,000 ఎకరాలు పంటలే పండించాల, పంటలే ఇలా క్రాప్ హాలిడే. ఈ క్రాప్ హాలిడే ముఖ్యమంత్రిగా తయారైపోయినాడు అనమాట. అయితే ఇంకొక విషయము, మామూలుగా ప్రభుత్వం ఇందాక పంట నుంచి అంటే విత్తనం దశ నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం దాకా అని చెప్పేసి అన్నాము. అయితే ఈ పంట ఉత్పత్తుల అమ్మకం దాకా జరిగే ప్రాసెస్లో ప్రభుత్వము ప్రతి కింటాకు ఇన్ని రూపాయలు రైతుకు చెల్లిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏంది దీంట్లో నిజాలు ఎంత, ఏ దానికి ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఒకసారి తెలియజేస్తారా? నేను ప్రభుత్వం ఏంటంటే గోతాలు ఉంటాయి నాయన, రైతులకు ఫ్రీగా ఇవ్వాలి. ఈ గోతాలు అమాలి ఖర్చుల కింద రైతులకి రవాణా ఛార్జీల కింద ప్రతి కింటాకి 252 రూపాయలు ఇవ్వాలి నాన్న. వీళ్ళు ఏం చేశారంటే దొంగలు వీళ్ళ రైతులు 2 రకాలుగా నష్టపోయారు. ఒక కింటాకేమో తరుగుదల కింద ప్రతి కింటాకి 250 రూపాయలు అట్టపోగొట్టుకున్నారు. ఈ గోతాలు అమాలి ఛార్జీలు తర్వాత ఇంకేంది జిఎస్టీ, రవాణా జిఎస్టీ కింద ఇంకొక 252 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది రైతులకి. ఈ మనీ మొత్తం నాకేశారు నాన్న. రైతుల్ని ప్రతి కింటాకి ధాన్యానికి 500 రూపాయలు మిల్లర్లు రాజకీయ నాయకులు కుమ్మక్కై రైతుని సర్వనాశనం పెట్టారు. ఒక్కొక్క రైతుకి పంట పండించడమే ఒక ఎత్తు అయితే ఈయన కాలంలో ప్రభుత్వానికి ధాన్యం ఇస్తే 6 నెలల దాకా కూడా డబ్బులు రాలా. నాకే చాలామంది ఫోన్ చేసి అన్నారు డబ్బులు ఇప్పిస్తామా అని అడిగారు. ఎట్లా వస్తాయిరా ప్రభుత్వం కాడ ఆడండి డబ్బులు ముల్లే, వాళ్ళు తినడం జరిపాయి మీ కాడిస్తారంటే రైతులందరికీ తెలుసు ఈ విషయంలో. ఏ రైతన్న ముందుకొచ్చి నాకు ప్రతి కింటాకి ధాన్యం దోలిన ప్రతి రైతు గోని సంచులు కానీ అమాలీ ఛార్జీలు కానీ రవాణా జిఎస్టీ ఛార్జీలు కానీ ప్రతి కింటాకి ఎంత రావాలా? రైతుకు 252 రూపాయలు రావాలా. తర్వాత వీళ్ళు తరుగు కింద ఇంకొక 250 రూపాయలు, అంటే కింటాకి 500 రూపాయలు నష్టపోయింది వాస్తవం. ఆ ముసుగులో 6,000 కోట్లు కొట్టేసిన మాట కూడా వాస్తవం. అయితే ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేస్తుంది రైతుల నుంచి. మరి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వము నిష్పాక్షికంగా అంటే పారదర్శకంగా పని చేసింది, ఏమీ అక్కడ దోపిడీ జరగలేదు అంటే ఏం చెప్తారు? నిష్పక్షపాతంగా పని చేయలేదు అన్న, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. మా బుచ్చిరెడ్డిపాలెం మండలం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం 3 పంటల బండే భూమి బుచ్చిరెడ్డిపాలెం మండలం రైతులు సోమశల ప్రాజెక్టు కింద 365 రోజులు వరి నాటుతూ ఉంటారు, కోస్తూ ఉంటారు, వరి నాటుతూ ఉంటారు, కోస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల 8 మండలాలు ఉంటాయి. ఈ 8 మండలాల్లో 3 పంటలు పండుతాయి, అంటే 365 రోజులు పంటలు పండుతుంటాయి. అక్కడ ఏదన్నా ఒక రైతును ముందుకొచ్చి నాకు ఇచ్చాడని చెప్పమనండి నేను ఒప్పుకుంటా. ఏంది ఎడవలూరు మండలం, కొడవలూరు మండలం, కొవ్వూరు, సర్వేపల్లి, బుచ్చిరెడ్డిపాలెం మండలం, అల్లూరు, ఎంత సోమశల ప్రాజెక్టు కింద 8 మండలాలు డెల్టా అంటారు అన్నమాట. ఈ డెల్టా మండలాల కింద తర్వాత కావలకు దగ్గరలో ఉంటుంది జలదంకి మండలం అని. ఆ రైతులు ఎవరు ఒకరు ముందుకొచ్చి నాకు ఈ గోంచంచుల డబ్బులు 252 రూపాయలు ఇచ్చారు అని చెప్పమను.
మళ్ళీ 500 తరుగు కింద ఇంకొక 500 అంటే 250 500 బొక్కేసి 6,000 కోట్లు రైతుల సంపదను లూటీ చేసిన లఫ్ఫుట్టుగాళ్ళు గవర్నమెంట్ అని మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. ఇంకో ముచ్చట చెప్తానన్న, మనకి నేను 2 లక్షల బోర్లు వేసి నిన్నే 2 లక్షల బోర్లు 2 లక్షల బోర్లు ఏట ఉచిత జలకళ పథకం జల సిరి జల కళ వేసి నేను బోర్లు మోటార్లు కూడా బిగిస్తాను, కరెంట్ కనెక్షన్లు కూడా నేను ఇస్తానని చెప్పాడు. ఏమైపోయినాయి ఆ బోర్ల చూపిస్తాడా జగన్మోహన్ రెడ్డి వచ్చా? ఒకరోజు లిస్టు ప్రకటించమని రాదా? ఏది ఇప్పుడు బ్యాక్వర్డ్ ప్రాంతం ఉంటుంది నాన్న, రాయలసీమలో ఒక దిక్కడ 1700 అడుగులు వేసినా కూడా నీళ్లు రావు. అనంతపురం లాంటి జిల్లా, కర్నూలు లాంటి జిల్లా, కడప జిల్లా, సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఎన్ని బోర్లు వేయించుండు, ఎంతమందికి మోటార్లు కనెక్షన్ ఏది వద్దు నాన్న, పులివెందుల నియోజకవర్గంలోనే బయట పెట్టమను. లేదు వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, ఎంపీ కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాలు, ఆ లిస్టు బయట పెట్టమని అంటున్నాను. వీళ్ళు కేసుల కోసం ఢిల్లీ పోను, మోడీ కాళ్ళు పట్టుకోను, అదానీ కాళ్ళు పట్టుకోను, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండు కానీ రైతులకు న్యాయం చేయడానికి కాదు, పాడు కాదు. నేను అంటున్నాను కదా, ఛాలెంజ్ అవినాష్ రెడ్డికి, తన కడప పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఎన్ని బోర్లు వేసిను, ఎన్ని మోటార్లు బిగించును, ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఫ్రీగా వేసినో కొంచెం చూపిస్తే కళ్ళతో చూస్తాం. లేదంటే వాళ్ళ సాక్షి పేపర్లోనే ఫ్రంట్ పేజీలో రైతుల సంఖ్య, రైతు పేరు, సబ్స్టేషన్ పేరు వేసి ఒక లిస్టు పెడితే ఈ ఎదవ సోదంతా ఎందుక? మా ఎంపీ కడప, నేను కడప కింగ్ అంటుండ కదా, నువ్వు కింగో బొంగో తేలిపోద్దిగా, పులివెందల పులివో పులివెందల పులకేసివో తేలిపోద్దిగా. నేను అంటూ పాయింట్ అది. అయితే మామూలుగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం రేషన్ పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. మరి ఈ పంపిణీ చేసే వ్యవస్థలో దోపిడీ జరిగిందా లేదంటే ఏం చెప్తారు? పక్కా దోపిడీ జరిగింది. అది ఎక్కడ జరిగింది కూడా నేను చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఈ రేషన్ బియ్యం ధాన్యం లేవి అంటారు, ధాన్యం సేకరించి రైతుల కానించి ధాన్యం మిల్లర్లు తీస్తారు. మిల్లర్ల కానించి మళ్ళీ పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుందంటే బియ్యం ఉంటుంది. ఆ బియ్యం కొనే దాంట్లో ఇక్కడ మతలబ్బు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి, లెవీ ఇవ్వాలి, వాళ్ళ ఒక ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి 29 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 31 రూపాయి దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మనకి రేషన్ బియ్యం ఎంత పడుతుందో తెలుసు నీకు? 31 రూపాయి పడుతుంది. ఏది రేషన్ బియ్యం మన కాడికి చేరేళ్ళకి. దాన్ని ఏం చేస్తే ఉచితంగా ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండే ఆ రేషన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈడిపోటీ వేసుకుంటాడు. అదృష్టం ఏందో తెలుసా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయిన సామెత ఉంది చూసావా? కేంద్రమేమో ఫ్రీగా రైసు దుకాణానికి సప్లై చేస్తుంటే ఇటు డెలివరీ బాయ్ అంతేనమాట, దాంట్లో ఈడిపోటీ వేసుకుంటాడు. అర్థమైందా? దీన్ని ఏం చేశారు, పల్లెల్లో తిరిగి 10 రూపాయల లెక్కన గ్యాంగ్ ఉందన్నమాట, జే గ్యాంగ్ అనే ఒక గ్యాంగ్. రేషన్ మాఫియా అంతా ఆ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కడిని పెట్టుకున్నాడు. గుట్కా మాఫియాకి ఒకడు, రేషన్ మాఫియాకి ఒకడు, లిక్కర్ మాఫియాకి ఒకడు, ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క మాఫియాకి అప్పచెప్పేసిండు. గంజాయి మాఫియాకి వాడు ఎమ్మెల్సీ ఉండాల జూనియర్ జగన్ అనంతబాబు, వాడు డ్రైవర్ను మర్డర్ చేసి డోల్ రిలీజ్ చేసి ఓట్లు ఏమని తిరుగుతుండ చూసావా? ఒక హంతకుడు, వాడేమో గంజాయి, ఈడేమో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో రేషన్ బియ్యం. తర్వాత ఈడుండు గుట్కా వ్యాపారాలు, గుట్కా నిషేధిత కదా, ఆడు గుంటూరు ఎమ్మెల్యే ఒకడు, వాడికి అప్పు చెప్పేసిండు గుట్కా ఒకటికి. మైన్స్ మొత్తం వాడు సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డిళ్ళ గనుల శాఖ మొత్తం వాడికి అప్పు చెప్పిండు. ఒరు బాబు ఇసుక మొత్తం నీది. డిస్టిలరీస్ మొత్తం మన ఏటు వాళ్ళ విజయసాయి రెడ్డి, వాడు ఏడుంబాక విజయసాయి రెడ్డి కదా వాడి పేరు. నేను అదే చెప్తుంటా, వాడు ఏటు ఆ సారాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ సాయి రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి లెక్కర మొత్తం వీళ్ళు చూస్తుంటారు అన్నమాట. ఇంకా మైన్స్ చూసినాం అనుకో, గనుల శాఖ మొత్తం ఎవరి చేతిలో ఉంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో మైన్స్ పెట్టాడు. విద్యుత్ శాఖ ఎవరి చేతిలో ఉంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మళ్ళీ అవినాష్ రెడ్డి విద్యుత్తు. అంటే 36,000 కోట్ల రూపాయలు ఒక టెండర్ ఉంది నాయన. మోటార్లకి మీటర్లు పెట్టి సంతకం పెట్టి వచ్చారు ఢిల్లీలో. అంటే రైతు మోటార్లకి మీటర్లు పెట్టాలని ఆ పథకాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి బోర్కి మోటార్ బిగిస్తే నేను అనంతపురంలో తరుముకున్నారు, ఏఈని డిఈని తరుముకున్నారు. ఆ పథకం ఇంప్లిమెంటేషన్ చేసి రైతుకి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా? ట్రాన్స్ఫారం కాడ మీటర్ పెట్టుకొని లెక్క రాసుకోవాలి. రాత్రులు దొంగలు ఎత్తుకొని పోతే ఆ మీటర్ కాస్టు అయిన కాస్ట్ కాడికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి 36,000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఈయన సిద్ధం అంటే అది సిద్ధమైంది. రైతు సొమ్ము రైతులకు తెలియకుండానే 36,000 కోట్లు నాకేయటానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్
మొత్తం ప్రణాళిక రెడీ చేసుకున్న సన్ముఖు. ఇటువంటి విషయాలన్నీ చర్చించకుండా బూతు మాటలు గలీజ్గా మాటలు నువ్వు మాట్లాడాల్సి ఉంది. ఇది చెప్పొచ్చుగా. ఒక ఎలక్ట్రికల్ కంపెనీ ఉందా ప్రభుత్వం తరపున, మీటర్లు తయారు చేసి కంపెనీ కూడా పెట్టలేమా? అంటే రాజకీయం అనేది వ్యాపారాత్మకం చేసుకోవటానికి, తన సొంత మనుషులకు దోచిపెట్టడానికి కాదు. ప్రభుత్వ రంగంలో మిల్క్ నిత్యం వాడతారు నాన్న, ప్రభుత్వ రంగంలో డైరీ ఉండాలి. అంటే ప్రైస్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ప్రభుత్వం ప్రైవేటు రెండు పట్టాల్లాగా పోవాలి. టోటల్ ప్రభుత్వం ఉండకూడదు, టోటల్ ప్రైవేట్ రంగం ఉండకూడదు. కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కాంపిటీషన్ ఎట్లా క్రియేట్ చేయాలా? ఇప్పుడు మన డైరీ ఉందన్న, ప్రభుత్వ రంగంలో విజయ ఉన్నది, మన బ్రాండ్ విజయ కదా. మన బ్రాండ్ విజయ ఉండాలా, ప్రైవేట్ ఉండాలా. అప్పుడు పోటీ పడతాయి రెండు సంస్థలు. పోటీ పడినప్పుడు ప్రైసింగ్ పాలసీ ధర పెరగకుండా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెంచారనుకో, విజయ డైరీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. అట్లా ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉండాలా, ప్రైవేట్ ఉండాలి. సిమెంట్ ధరలు ఈరోజు ఎంత ఉంది? 400కి ఎందుకు పోయింది బస్తా? ఏం పెరిగింది 400 పోవటానికి? నాకు చెప్పండి. గనుల్లో నువ్వు టన్నుకి ఎంత కడుతుండో సున్నప్రాయికి? బూడిదే కదా, బూడిదకి ఎంత కొంటుండో? సున్నప్రాయి ఏమో టన్నుకి 50 రూపాయలు ఇస్తాడా రాసిచ్చా? సిమెంట్ కట్ట 50 కేజీల బ్యాగ్కి ఏమో 400 రూపాయల. ఏంది మతలబ్బా? డబల్ అయిపోయింది సిమెంట్ బ్యాగ్. అంటే సిమెంట్ ఇండస్ట్రీ అంతా ఏమైంది? మిలాఖత్ అయిపోయింది. అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో అన్ని రకాల ప్రొడక్షన్ ఉత్పత్తి చేసేది ప్రభుత్వ రంగంలో ఉండాలా, ప్రైవేటు రంగం ఉంటే అప్పుడు ధరలు కంట్రోల్లో ఉంటాయి. అది నేను చెప్తుండేది. ఈ రేషన్ బియ్యం అడగాలి చూసినా, వీళ్ళు ఎట్లా చేస్తారు? నేను 10 రూపాయలు సేకరిస్తున్నానా, ఇది సత్యం. దాన్ని ఏం చేస్తున్నా, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కాడ ఒక గూడు పుట్టానికి 25 రూపాయలకి వాడికి పోతాయి. ఇది 25 రూపాయలు ఫైనల్ ఫిగర్. ఆ నియోజకవర్గం పరిధిలో ఆ రేషన్ మాఫియా చేసేది 25 రూపాయలు. వీళ్ళు కాడి నుంచి పోర్టుకు పోయి ఆ నుంచి ఏంటంటే విదేశాలకి, ఆఫ్రికా దేశాలకి, శ్రీలంక లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి. బంగ్లాదేశ్కి, శ్రీలంకకి, ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి. ఇది పెద్ద మాఫియా, రేషన్ మాఫియా, వేల కోట్ల వ్యాపారం అన్నమాట. అందువల్ల నేను అంటుండేదంటే, రైతులకి ఏమి చేసింది లేకపోయినా నేను మీ బిడ్డ అంటా కదా, ఇది బిడ్డ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి నేలకు పుట్టిన క్యాన్సర్ గడ్డ. మరైతే ఈరోజు విత్తనం దశ నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి సర్కారు రైతులకు ఏ మేర లాభం చేకూర్చింది, నష్టం చేసిందా అనే అంశంపై వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.